నీ షేపు చూసి టెంపరేచర్ ఎక్కువయ్యిందే, నీ ఉప్పు చూసి గోలుకొండ ఊగిపోతుందే. మీరు లిరిక్ రైటర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్. అవును. సో మీకు మోస్ట్ సాటిస్ఫాక్షన్ అనిపించింది ఏంటి, లిరిక్ రైటర్ గానా లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ గానా? అంటే కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాతనే. మ్యూజిక్ డైరెక్టర్ గా. లిరిక్ రైటర్ కంటే ఆఫే. అంటే మన పాటకి మన ట్యూన్కి మనదే క్రెడిట్ వస్తుంది. ఫస్ట్ అవకాశం వచ్చిన తర్వాత నెక్స్ట్ మిగతా అవకాశాలు కానీ మీ ప్రయాణం కానీ ఎలా ఉన్నింది ఏంటి? అట్లా కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు వందే మాతరం గారి ద్వారా కూడా కొన్ని అవకాశాలు వచ్చాయి. ఒక పెళ్ళ ముద్దు, రెండో పెళ్ళ ముద్దు. మేము బయట నుంచి చూసే ప్రేక్షకులలాగా ఇట్లా చూస్తూ ఉంటే కొంతమంది గోస్ట్ రైటర్స్ గాను, అంటే ఒకరి సాంగ్ని ఇంకొకరి సాంగ్ గాను ఇట్లా చెప్పుకునేది నిజంగా ఇండస్ట్రీలో ఉంటుంది అంటారా? అంటే గోస్ట్ రైటర్ మీన్స్ ఏంటంటే నేను అనుకోవడం ఏంటంటే, నాకు తెలిసిన అర్థం ఏంటంటే వాళ్ళ పేరు ఉండదు, పేరు వేసుకోరు, రాసిన దానికి డబ్బులు తీసుకుంటారు, పేమెంట్ తీసుకుంటారు, బట్ వాళ్ళ పేరు పడదు. అది బాగా బిజియెస్ట్ రైటర్స్ గోస్ట్ రైటర్లుగా మెయింటైన్ చేస్తుంటారు, ఇప్పటికీ ఉంది. అదే చంద్రబోస్ గారు నాకు ఆదర్శం లిరిక్ రైటర్గా. ఓకే, బాగా ఇష్టం ఆయన సాహిత్యం అంటే కూడా. ఇప్పటికి కూడా సత్యం మూవీలోనో ఇలా చూసినప్పుడు అరే ఒకరి సాంగ్స్ ఇంకొకరు పేరు వేసుకోవడం అనేది మాకు అట్లా బాగా తెలిసింది అనమాట. అంటే అలా నాకు కూడా జరిగాయి. జరిగిందా? చాలా చాలా, ఒకటే కాదు 4-5 జరిగాయి. ఓకే, ఏ సాంగ్ కన్నా? ఫస్ట్ డాన్స్ సినిమాలో వచ్చిందండి నేను రాసిన పాట. ఇది మన నాగార్జున గారు అనుష్క గారు. అసలు యాక్చువల్గా అది అందంగా ఉన్నావు ఎవరైనా పాట వస్తుంటే అక్కడ కట్ చేస్తే నాగార్జున గారు, అనుష్క గారు మాకు ఫీజులు ఎగిరిపోయాయి అసలు. అదే ఇదేంటి మన సాంగ్ వస్తుందని చెప్పేసి అందరికీ ఫోన్లు కొడితే మా వాళ్ళకి, టీం వాళ్ళకి. చిన్ని చరణ్ అతని పేరు చరణ్ అర్జున్ అని ఇప్పుడు మారింది. అతని ఇన్స్టాలో ఈ పాట సృష్టికర్త నేనే, ఈ పాట నాగార్జున గారికి కంపోజ్ చేసింది నేనే, పాట రాసింది నేనే అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఓకే, అసలు ఇవన్నీ వింటుంటే నాకు అసలు మనము కంపల్సరీగా ఇది చాలా దారుణం అండి. ఇప్పుడు ఒకరి క్రియేటివిటీని మనం దొంగిలించడం తప్పు. మీరు కంపోజ్ చేసింది మీ పేరు వేసుకోండి. అతను ఎన్నో పాటలు రాశాడు, హిట్ సాంగ్స్ రాశాడు, మంచి రేట మిత్రుడే. బట్ అంటే అతను నా దగ్గర నుంచి దొంగిలించాడా, నా దగ్గర తీసుకెళ్ళని అనట్లేదు. బట్ పేరు అతని పడింది కాబట్టి ఎవరు. 2003లో ఒక లిరిక్ రైటర్గా మొదలైపోయి మరి ఇప్పటికీ అయితే ఒక లిరిక్ రైటర్గాను మరియు మ్యూజిక్ డైరెక్టర్గా ప్రజెంట్ ఇప్పుడు అందరినీ కూడా అలరిస్తూ ఉన్న జయసూర్య బొంపెం గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ డైవర్షన్ అనేది ఎలా అయింది? మెయిన్గా చెప్పుకోవాలంటే ఒక లిరిక్ రైటర్ మ్యూజిక్ డైరెక్టర్గా టర్న్ అవ్వాలంటే ఇట్స్ నాట్ సో ఈజీ. మరి అలా టర్న్ అయిన తర్వాత ఆయన జర్నీ అనేది ఎలా ఉంది? ఆయన మరి రాసిన సాంగ్స్ కూడా ఎన్నో మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మ్యూజిక్ డైరెక్టర్గా కూడా తన ఒక జర్నీ అనేది కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఎలా ఉంది ఈ విషయాలు అనేది కూడా మొత్తం మన ఈ డ్రీమ్లో మాట్లాడేద్దాం. నేను మీ చాణక్య, ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు జయసూర్య బొంపెం గారు. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారన్నా? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నా. మీరు లిరిక్ రైటర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్. అవును. సో మీకు మోస్ట్ సాటిస్ఫాక్షన్ అనిపించింది ఏంటి, లిరిక్ రైటర్ గానా లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ గానా? అంటే కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాతనే. మ్యూజిక్ డైరెక్టర్గా. లిరిక్ రైటర్ కంటే హాఫ్ సాటిస్ఫాక్షన్ ఉండేది. మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, అంటే మన పాటకి మన ట్యూన్కి మనదే క్రెడిట్ వస్తుంది, మనమే మ్యూజిక్ చేయగలుగుతాము. దానికి ఏం కావాలో పాట మనం ట్యూన్ రాసేటప్పుడే లిరిక్ అనుకుంటాం కాబట్టి ఫుల్ సాటిస్ఫాక్షన్ అంటే ఒక ఆఫ్టర్ మ్యూజిక్ డైరెక్షన్ అయిన తర్వాతనే నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఓకే, ఇంతకు మీ ప్రయాణం అయితే 2003లో మొదలైంది. అసలు ఈ ఇండస్ట్రీలోకి రావాలని ఎలా అనిపించింది? సో వచ్చిన తర్వాత కింద మీద పడ్డాలనేది మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అంటే 2003లో మొదలైనా కానీ దానికి ముందు ఎన్ని సంవత్సరాలు? దానికి ముందు ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ పట్టిందండి. అసలు ఇండస్ట్రీ అంటే రావడం అనేది జరిగిన తర్వాత వెంటనే మనకు ఆఫర్స్ రావు కాబట్టి ఒక చిన్న ఇండస్ట్రీస్లో చిన్న జాబ్స్ చేసుకుంటూ ప్రయత్నం చేసేవాడిని. అట్లా చాలా వరకు మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర కొత్త వాళ్ళ దగ్గర ట్యూన్స్కి రాయడం అనేది అలవాటు చేసుకున్నాను. లైక్ ప్రవీణ్ ఇమ్మడి గారు ఫస్ట్ మనకు ఆయన దగ్గర నేను బాగా ట్రైన్ అప్ అయ్యాను. ఇప్పటికి కూడా మేము మాట్లాడుకుంటూ ఉంటాము. అంటే ఒక ట్యూన్కి లిరిక్స్ ఎలా రాయాలి అనేది, అంటే నేను రాస్తున్నాను కానీ ఆయన ట్యూన్స్కి చాలా పాటలు రాశాను. నేను ఒక 60-70 ట్యూన్స్కి రాయడం అనేది బాగా నాకు తర్వాత నెక్స్ట్ స్టేజెస్లో బాగా హెల్ప్ అయింది అదంతా. అట్లా. సో
ఇన్ఫాక్ట్ 1998 ఎస్ 100% 98లో హైదరాబాద్కి వచ్చాము. హైదరాబాద్కి వచ్చి ఇలా వచ్చిన తర్వాత మరి మొదటి అవకాశం ఎలా వచ్చింది ఏంటి? ఒట్టు ఎమ్మారో తెలియదు, ఆదిత్య ఓం గారు హీరో, హరిబాబు గారు డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గంటాడి కృష్ణ గారు. ఓకే. ఆ సినిమా ద్వారా నేను అసలు నా లిరిక్ రైటర్గా నా ప్రస్థానం మొదలైంది అనమాట. ఓకే. అసలు అది ఎలా అయిందంటే, ఇంకొక ఆయన చాంద్ పాషా గారు అని, ఆయనకు మ్యూజిక్ అకాడమీ ఉంది అమీర్పేటలో. ఆయన సినిమా కోసం అని చెప్పేసి నేను సాంగ్స్ రాసి కొన్ని ఆయన టేబుల్ మీద పెట్టి ఉంచాను. నా అలవాటు ఏంటంటే ప్రతి పాటకి రైట్ సైడ్లో పైన లిరిక్ రైటర్ అని చెప్పేసి ఫోన్ నెంబర్ ఇచ్చేవాడిని. అక్కడ ఎవరో గంటాడి కృష్ణ గారికి తెలిసిన ఒక వ్యక్తి చూసి అది ఈ లిరిక్స్ బాగున్నాయి, రైటింగ్ అసలు ఎంత బాగుందని చెప్పేసి ఆ నంబర్ తీసుకెళ్ళి గంటాడి కృష్ణ గారికి ఇచ్చారంట. ఆయన నుంచి నాకు కాల్ వచ్చింది. నేను అప్పుడే ప్రయత్నాలు స్టార్ట్ చేశాను, అంత తిరుగుతున్నాను, బట్ రాలేదు అప్పటికి. ఆయన పిలిచారు. పిలిచిన తర్వాత మొత్తం నా లిరిక్స్ ఇవన్నీ చూసి ఫైల్ మెయింటైన్ చేసేవాడిని బాగా. ఒక్కొక్క ఫైల్లో 70-80 పాటలు ఉండేవి. అట్లా చూసి బాగున్నాయి జయసూర్య, చాలా బాగా రాశా, మనం ప్రతి సినిమాలో మీకు ఒక పాట ఇస్తానని చెప్పేసి ఆయన బాగా ఎంకరేజ్ చేశారు స్టార్టింగ్లో. ఓకే. అలా గంటాడి కృష్ణ గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఒట్టు ఎమ్మారో తెలియదు దాంతో సినిమా స్టార్ట్ అయింది. సాంగ్స్ ఓకే. శంకర్ మహాదేవన్ గారు పాడారు ఫస్ట్ పాటే. అది ఫస్ట్ సాంగే శంకర్ మహాదేవన్ గారు పాడారు. ఇది ఒక్కసారి ఆ సాంగ్. అది నీ షేపు చూసి టెంపరేచర్ ఎక్కువయ్యిందే, నీ ఉప్పు చూసి గోలుకొండ ఊగిపోతుందే, పాకిస్తాన్ బోర్డర్లో నా నువ్వు ఉంటే నిన్ను చూస్తూ యుద్ధాలు ఇంకా ఆపేస్తారే, స్కిన్ టైట్ డ్రెస్సు నువ్వు వేసుకుంటే మిడ్ నైట్ మసాలాలే వద్దంటారే, అయిపోయా నీకే దివానా నువ్వేలే నాలో తెల్లనా, ఓ వావ్, భలే ఉందనా. ఏంటంటే ఆ టైంలలో సో గంటాడి కృష్ణ గారి మ్యూజిక్ కమ్ము ఈ టైప్ ఆఫ్ సాంగ్స్ అంటే మంచి ఫేమ్ అనేది కూడా వచ్చి ఉంటుంది కదా. అవును. అండ్ ఫస్ట్ అవకాశం వచ్చిన తర్వాత నెక్స్ట్ మిగతా అవకాశాలు కానీ మీ ప్రయాణం కానీ ఎలా ఉన్నింది ఏంటి? దాని తర్వాత నెక్స్ట్ అలాగా అప్పారావు డ్రైవింగ్ స్కూలు, గంటాడి కృష్ణ గారితో పాటు అట్లా కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు వందే మాతరం గారి ద్వారా కూడా కొన్ని అవకాశాలు వచ్చాయి. ఒక పెళ్ళ ముద్దు, రెండో పెళ్ళ ముద్దు, తర్వాత శ్రావణ మాసం, ఈ సినిమాలకు కూడా నాకు బయట నుంచి వచ్చే అవకాశాలు. అక్కడ కూడా నేను చాలా పాటలు రాశాను అనమాట. శ్రావణ మాసం అంటే మన కృష్ణ గారు, పోసాని కృష్ణ గారు, ఎస్ 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 ఎస్, అందరూ చాలా మంది యాక్టర్స్ కూడా ఉంటారు. చాలా మంది యాక్టర్స్ ఉంటారు. చాలా పెద్ద ఎత్తున పోసాని కృష్ణమురళి గారు పెద్ద ఎత్తున రామనాథ స్టూడియోలో ఆడియో ఫంక్షన్ చేశారు. అందరు రైటర్స్, సింగర్స్ ఆయన అన్ని ఫొటోస్ వేశారనమాట. అంత బాగా ప్రజెంటేషన్ బాగుంది టెక్నీషియన్లకి అక్కడ. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఆ పాట 2-3 కలిసి రాసినా కూడా అంటే అందరికి పేమెంట్లు ఇచ్చారు, అట్ ద సేమ్ టైం అందరికి పోస్టర్స్ చేశారు. అంటే అంత బాగా టెక్నీషియన్లకి అంత ఇంపార్టెంట్ ఇచ్చారు కృష్ణమురళి గారు. అంటే మీ జర్నీలో, స్టార్టింగ్ ఆఫ్ ద జర్నీలో సో ఫస్ట్ మీకు మంచి పేరు తీసుకొని వచ్చిన పాట అనేది ఒకటి ఉంటుంది, అది ఎప్పటికీ మర్చిపోలేనిది. సింపుల్ చెప్పాలంటే లైఫ్ టర్నింగ్ సాంగ్ అనమాట. అదే సాంగ్ అన్న? అది 100% నేను ఎప్పటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చెప్పుకునే ఒకటే పాట. శ్రీరామచంద్రుడు సినిమా. శ్రీరామచంద్రుడు పెళ్ళల మాట విన్నారు. దాంట్లో జాబిలి లేకపోతేనేం నువ్వుంటే చాలు, సూర్యుడు రాకపోతేనేం నువ్వు వస్తే చాలు, నవ్వులే వెన్నెలగా కన్నులలో వెలుగుతూ ఉంటే, వెచ్చని కౌగిలిలో కాలమంతా కరిగిపోతుంటే, జాబిలి లేకపోతేనేం నువ్వుంటే చాలు, సూర్యుడు రాకపోతేనేం నువ్వు వస్తే చాలు. వావ్, ఈ సాంగ్ నాకు ఎలా బాగా గుర్తంటే జెమినీ టీవీలో సినిమాలన్నీ వేస్తూ ఉన్నప్పుడు ప్రోమో కింద ఈ సాంగ్ వేసేవాళ్ళు. ఓకే ఓకే. సో అట్లా బాగా గుర్తుండేది అనమాట. అట్లా అందరికి కూడా బాగా గుర్తుండిపోయింది. అవును, ఇప్పటికి కూడా ఎక్కడికైనా వెళ్తే మీరు ఏం చేశారంటే నేను వినిపిస్తుంటాను. చాలా మంచి దీనికి అప్లాజ్ వచ్చింది అందరితో పాటు. ఆ సినిమాలో కూడా హైలైట్ సాంగ్ ఇది గంటాడి కృష్ణ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఉదిత్ నారాయణ గారు, నిత్య సంతోషం గారు పాడారు ఈ పాట. సుధల అస్తేజ్ గారు కూడా అన్నారు చాలా మంచి పాట ఇది జయసూర్య, ఇది చాలా మంది జాబిలి మీద సాంగ్స్ చాలా వచ్చాయి కానీ ఈ థాట్ రావడం అనేది గొప్ప విషయం అని ఆయన కూడా మెచ్చుకున్నాను. నాకు ఇప్పటికీ గుర్తుంది. ఓకే అన్న, ఈ యొక్క మీ జర్నీ అనేది ఒకసారి లిరిక్ రైటర్గా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే, అంటే మేము కొన్ని సినిమాల ద్వారా మేము బయట నుంచి చూసే ప్రేక్షకులలాగా ఇట్లా చూస్తూ ఉంటే కొంతమంది గోస్ట్ రైటర్స్ గాను, అంటే ఒకరి సాంగ్ని ఇంకొకరి సాంగ్ గాను ఇట్లా చెప్పుకునేది నిజంగా ఇండస్ట్రీలో ఉంటుంది అంటారా?
అంటే గోస్ట్ రైటర్ మీన్స్ ఏంటంటే నేను అనుకోవడం నాకు తెలిసిన అర్థం ఏంటంటే వాళ్ళ పేరు ఉండదు, పేరు వేసుకోరు, రాసిన దానికి డబ్బులు తీసుకుంటారు, పేమెంట్ తీసుకుంటారు, బట్ వాళ్ళ పేరు పడదు. అది బాగా బిజియెస్ట్ రైటర్స్ గోస్ట్ రైటర్గా మెయింటైన్ చేస్తుంటారు, ఇప్పటికి ఉంది. అదే స్క్రిప్ట్ రైటర్స్ దగ్గర ఉంటారు, లిరిక్ రైటర్ దగ్గర ఉంటారు, అలా జరుగుతుంది. నేనైతే ఎక్కడ గోస్ట్ రైటర్గా ఎక్కడ పని చేయలేదు. నేను అంతా సాంగ్స్ వింటూ సినిమాలు చూస్తూ, చంద్రబోస్ గారు నాకు ఆదర్శం లిరిక్ రైటర్గా, బాగా ఇష్టం ఆయన సాహిత్యం అంటే కూడా. ఇప్పటికి కూడా ఆయనే నాకు మంచి ఇదనమాట, ఇన్స్పిరేషను. అట్లా చేశాను, కానీ గోస్ట్ రైటర్గా నేను ఎక్కడ చేయలేదండి. ఓకే, ఏంటంటే సత్యం మూవీలోనో ఇలా చూసినప్పుడు అరే ఒకరి సాంగ్స్ ఇంకొకరు పేరు వేసుకోవడం అనేది మాకు అట్లా బాగా తెలిసింది అనమాట. అది డిఫరెంట్ థింగ్. అదేంటంటే అలా నాకు కూడా జరిగాయండి. జరిగిందా? చాలా చాలా, ఒకటి కాదు 4-5 జరిగాయి. ఓకే, ఏ సాంగ్ కన్నా? నేను ఫస్ట్ డాన్ సినిమాలో వచ్చిందండి నేను రాసిన పాట. ఇది మన నాగార్జున గారు అనుష్క గారు. అసలు యాక్చువల్గా అది సువర్ణ అనే సినిమాలో నేను రాసిన పాట. అది ఏంటంటే దానికి సాయి కిరణ్ గారు హీరో గారు, ఎస్ వెంకట్ గారు అని చెప్పేసి ఉన్న డైరెక్టర్ గారు, షాయక్ పర్వేజ్ మ్యూజిక్ డైరెక్టర్, పాడింది రామ్కి గారు. ఓకే, అయితే అది పాట చేసిన తర్వాత మేము ఒకరోజు నేను ఇంట్లో భోంచేస్తున్నప్పుడు టీవీలో పాట వస్తుంది, ఇంత అందంగా ఉన్నావు ఎవరైనా అని పాట వస్తుంటే అక్కడ కట్ చేస్తే నాగార్జున గారు అనుష్క గారు, మాకు పీసులు ఎగిరిపోయాయి అసలు. అదే ఇదేంటి మన సాంగ్ వస్తుందని చెప్పేసి అందరికీ ఫోన్లు కొడితే మా వాళ్ళకి టీం వాళ్ళకి ఏమో ఎలా జరిగిందో అని చెప్పేసి వాళ్ళు డిస్కషన్ జరిగింది. ఆఫ్టర్ దట్ ఒక 1 వీక్ తర్వాత తెలిసింది, ఎవరో ఒక ట్రాక్ సింగర్తో ఆ పాట పాడిస్తే అతను తీసుకెళ్ళి వాళ్ళ టీంకి ఇచ్చారని చెప్పేసి తర్వాత అర్థమైంది. సో యాక్చువల్గా చెప్పాలంటే అది ఇంతవరకు నన్ను బాగా వేధిస్తుందండి. ఆ పాయింట్ మాత్రం మీరు భలే అడిగారు ఈరోజు. నన్ను ఎవరు అడగలేదు, ఆ సందర్భం రాలేదు, వదిలేసాం. సరేలే ఇలాంటివి జరుగుతుంటాయి, బట్ మనం కూడా మన క్రియేటివ్ మన తవ్వే కొద్దీ వస్తూనే ఉంటుంది అనే రకంగా నేను ఉన్నాను. కానీ ఇప్పటికి కూడా అది బాధ వేస్తుంది, ఎందుకంటే అదే పాటకి నా పేరు పడినా కూడా మంచి లైఫ్ ఉండేది యాక్చువల్గా. ఇప్పుడు మొన్న ఒక రీల్ పంపించాడు ఒక ఫ్రెండ్, చిన్ని చరణ్ అతని పేరు చరణ్ అర్జున్ అని ఇప్పుడు మారింది. అతని ఇన్స్టాలో ఈ పాట సృష్టికర్త నేనే, ఈ పాట నాగార్జున గారికి కంపోజ్ చేసింది నేనే, పాట రాసింది నేనే అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అసలు ఇవన్నీ వింటుంటే నాకు అసలు మనము కంపల్సరీగా ఇది అడగాల్సిన విషయం, ఇది మనం ఇలా వదిలిపెట్టకూడదని చెప్పేసి అనిపించింది. నిజంగా చాలా దారుణం అండి. ఇప్పుడు ఒకరి క్రియేటివిటీని మనం దొంగిలించడం తప్పు. మీరు కంపోజ్ చేసింది మీ పేరు వేసుకోండి. అతను ఎన్నో పాటలు రాశాడు, హిట్ సాంగ్స్ రాశాడు, మంచి రేటు మిత్రుడే. బట్ అంటే అతను నా దగ్గర నుంచి దొంగిలించాడా, నా దగ్గర తీసుకెళ్ళని అనట్లేదు. బట్ పేరు అతనిది పడింది కాబట్టి, ఎవరి పేరు మీద అయితే ఉందో మనం వాళ్ళే ఇది మనం మాట్లాడాలి కాబట్టి, ఆ విధంగా జరిగినప్పుడు నాకు ఇంత అందంగా ఉన్నావు ఎవరే నువ్వు అనే పాట విన్నప్పుడల్లా ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు, నీ పాట కదా ఇది అని ఆ పాట నన్ను ప్రశ్నిస్తుంది. ఓకే, అంటే అంత గుర్తుంది అనమాట. ఇప్పటికీ నా దగ్గర 2004లో నేను రాసుకున్న పల్లవులు ప్రతిదీ కూడా నేను ప్రతి పాటకి ఒక ఫస్ట్ లైన్ గుర్తు ఉండిపోవడం కోసం రాస్తూ ఉంటాను. ఇప్పటికీ నా దగ్గర డైరీలో ఉన్నాయి పాటలు అవన్నీ. సో అది ఇలా ఎలా చెప్పుకోగలుగుతున్నారో ఒకరిది తీసుకొని అసలు నాకు అర్థం కావట్లేదండి. కానీ అన్న మీరు చెప్పేది మేము ఎంతవరకు నమ్మచ్చు అన్న? ఏంటంటే ఇది ఒక ఫేమ్ కోసము మీరు కూడా ఒక ఫాల్స్ అలిగేషన్ వేస్తున్నారని కూడా అని అనుకోవచ్చు కదా. 100% అండి. యాక్చువల్గా ఏంటంటే మనము అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం ఒకరిది మనం ధైర్యంగా చెప్పుకోలేం, అది నాది అని చెప్పలేదు, మనం చెప్పుకోలేం. నిజంగా మనది అయితేనే మనకు ఆ ధైర్యం ఉంటుంది. ఇప్పుడు 2006లో సినిమా రిలీజ్ అయింది, దాదాపు 1.5 సంవత్సరంలో డాన్ వచ్చింది. ఇప్పుడు ఆడియో ఫంక్షన్లో కూడా నేను ఆ పాట పాడాను. నాగబాబు గారు దానికి గెస్ట్గా వచ్చారు, తమ్మారెడ్డి భరద్వాజ గారు దానికి గెస్ట్గా వచ్చారు. ఆడియో ఫంక్షన్లో కూడా నేను పాడాను ఈ సాంగ్ సువర్ణ అనే సినిమాలో. ఇంత అందంగా ఉన్న పాట నేను రాశాను, ఈ పాట ఇష్టం అని చెప్పేసి ఇప్పటికి పాడాను. ఇప్పుడు ఆదిత్య ద్వారా రిలీజ్ అయింది ఆ పాట, ఆదిత్య మ్యూజిక్ ద్వారా. డాన్ కూడా ఆఫ్కోర్స్ ఆదిత్యలోనే రిలీజ్ అయింది. అగ్రిమెంట్లు ఉంటాయి కదా, ఆ పాటలు ఎప్పుడు ఇచ్చారు వాళ్ళకు, ఈ పాటలు ఎప్పుడు ఇచ్చారు అనేది ఈటీవీ వాళ్ళకి ఇచ్చారు, అది అందులో ఉంది. సో ఇంత ప్రూఫ్స్ అంటే ఎవడైతే మన పాట తీసుకొని నాదేని సంకలు గుద్దుకొని చెప్పుకుంటూ వాళ్ళకున్న ధైర్యము మనం ఒరిజినల్ క్రియేట్ చేసిన వాడికి ఎందుకు ఉండకూడదండి, నేను అడుగుతున్నాను. కరెక్ట్. ఇప్పుడు అతను పాట రాశాడు, నువ్వో రాయి నేను శిల్పి అని చెప్తున్నాడు. నేను ఆ పాట రాసిన నేను ముందుకెళ్తే నా పేరు వేసుకుంటే అతను ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. కనీసము అది నేను రాయలేదు కదా, దాన్ని ఎక్కువ ఫోకస్ చేయాల్సినంత అవసరం లేదు, నాది కాదు కదా ఒరిజినల్గా అని అతని ఆలోచన లేదు. అది సృష్టికర్తను నేను, కంపోజ్ చేసింది నేను,
అనుష్క గారిని అందంగా ఉన్నానని ప్రపంచానికి చాటి చెప్పింది నేను కానీ అని చెప్పుకొస్తున్నాడు. ఇంకొకటి ఉంది సార్, ఏంటంటే ఇది 2006లోనో ఎప్పుడో జరిగింది, ఇప్పుడైతే 2025. సో ఇంత గ్యాప్ మధ్యలో మీరు ఎప్పుడైనా కానీ ఆ చరణ్ అర్జున్ గారిని అడగడం కానీ, ఎప్పుడైనా మీట్ అయినప్పుడు ఇట్లా దీనికి అంటే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడడం కానీ ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా ఏంటి? యాక్సిడెంట్గా ఒకసారి అన్న ఆడియో ల్యాబ్లో మేము కలిసామండి. నేను వేరే వర్క్ మీద వెళ్ళినప్పుడు చరణ్ అర్జున్ అనే అతను అక్కడ ఉన్నాడు. అడిగాను, బాగుంది డాన్ సినిమాలో పాట రాశారు కదా అంటే, థ్యాంక్ యూ అన్నాడు. అన్న తర్వాత పాట పల్లవి కూడా మీరే రాశారంటే, అదేంటి అలా అన్నారంటే, నేను ఆల్రెడీ వేరే సినిమాకి ఆ పాట రాశాలే, పల్లవి నాదే, అది పల్లవి తీసుకొని మీరు చరణాలు వేరే మార్చుకున్నట్టారు, అది ఎలా వచ్చిందో కూడా నాకు తెలుసు అంటే, అట్లా లేదు పల్లవి ఇది అన్నారు, చరణాలు ఇలా కావాలన్నారు రాశానని చెప్పేసి అతను చెప్పాడు. అంటే ఇప్పుడు అది చరణార్జున్ అనే వ్యక్తికి మనమేమి ఇవ్వలేదు, అతను మన దగ్గరికి ఇంటికి వచ్చి తీసుకోలే, అది వేరే మీడియేషన్ ద్వారా వెళ్ళింది. బట్ ఏంటంటే అక్కడ ఫైనల్గా పేరు అతను క్రెడిట్ వేసుకున్నప్పుడు అసలు అది ఎవరిది, నేను రాయలేదు కదా, ఈ పల్లవి 2 లైన్లు నేను రాలేదు కదా, నా ట్యూన్ కాదు కదా, అసలు సృష్టికర్త అసలు అయిన వాడు ఎవడు, వాడిని అడిగి తెలుసుకునే బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఈవెన్ లారెన్స్ గారిని కూడా అడుగుతున్నాను నేను, మ్యూజిక్ డైరెక్టర్ అని పేరు వేసుకున్నప్పుడు మీరు కంపోజ్ చేసినప్పుడు మీ పేరు వేసుకోవాలి, కానీ ఏరేవాడిది తీసుకొని మీ పేరు వేసుకోకూడదు. ఎవరైనా అంతే కదా, మీ పాట నేను తీసేసుకుని నా పేరు వేసుకుని మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఇప్పుడున్న ట్రెండ్లో ఒక పాట హిట్ కావడానికి చాలా తంటాలు పడుతున్నారు. ఇప్పుడు అదే పాటకు నా క్రెడిట్ ఉంటే నా లైఫ్ వేరే ఉండేదేమో. ఇప్పుడు డాన్ సినిమాలో పాట హిట్ అయింది కాబట్టి ఆ సినిమాలో రాసినందుకు అతనికి చరణ్ అర్జున్ అతనికి కేడి సినిమాలో సింగిల్ కార్డు ఇచ్చారంట. వాళ్ళకు డైరెక్షన్ టీంని నేను కలిసి మాట్లాడాను, ఇలా జరిగిందని వాళ్ళు కూడా ఇదయ్యారు. నేను ఆల్రెడీ ఫేస్బుక్లో కూడా పెట్టాను ఈ విషయం. ఈ కాసల శ్యామ్ గారు అన్న అప్పుడే అడగాల్సింది, అసలు మీరు ఇంకా లేట్ చేశారు, చాలా లేట్ చేశారు. నాకు ఇప్పుడు కూడా నేను యాక్చువల్గా ఏంటంటే నాది చాలా నెమ్మది మనస్తత్వం. సరే మనము పోతూ ఉంటాయి, ఇలాంటివి జరుగుతుంటాయి, మనం ఎందుకు ఇవన్నీ ఇష్యూస్ చేసుకోవడము, ఇష్యూస్ వల్ల మనకు పెద్ద ఇది ఒరిగేది కాదనే ఫీలింగ్లో ఉండేవాడిని నేను. లేటెస్ట్గా అతను పెట్టిన ఇన్స్టాగ్రామ్ రీలు అసలు మామూలుగా లేదు. సృష్టికర్త నేను ఈ పాట కంటే అంటే అసలైన సృష్టికర్త ఎవడు అంటే ఇప్పుడు ఆ ట్యూన్ ఎవ్రీథింగ్ అన్ని మీరే, నాదే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఫస్ట్ పల్లవి 2 లైన్లు నావే అండి. మీరు ఏమైనా రిసీవ్ చేసుకోండి, ఏమైనా మీరు ఆలోచించుకోండి, దాన్ని ఎక్కడైనా మీరు ఎవరిది ప్రూఫ్ చూసుకోండి, న్యాయం అయితేనే నా పక్కన నిలబడండి ఎవరైనా కానీ. ఓకే, అది. కానీ ఇన్నాళ్ళు మరి టాపిక్ అనేది తీసుకురాకుండా ఇన్నాళ్ళకి ఇప్పుడు తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటా అనేది కూడా చాలా మంది కూడా అనుకోవచ్చు. దానికి కూడా నేను ఆ సమాధానం అనేది కూడా ఇచ్చారు. అంటే దీని తర్వాత అంటే ఒకవేళ ఇలా వాళ్ళది కాదు నాది అని చెప్పేసి ఆ రోజుల్లో చెప్పుకోకపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటనుకోవచ్చు? ఇప్పుడున్నంత మీడియా అప్పుడు లేకపోవడం ఒకటి, ప్లస్ అప్పుడు ఏంటంటే ఈ డైరెక్టర్స్ మనం వెళ్ళి మాట్లాడదాం అనుకుంటూ అలా డిలే చేసేసారు. బాగా డిలే చేయడంతో నేను ఇంకా మనం అడగలేకపోయాము, ఇంకా అలా వదిలేసాం. నేనైతే చాలా ట్రై చేశాను లారెన్స్ గారిని కలవడానికి, మెసేజ్ పెట్టాను, ఏంటంటే రకరకాల ప్రయత్నాలు చేశాను, కానీ వాళ్ళని రీచ్ కాలేకపోయాను. సో మన డైరెక్ట్గా మనం వాళ్ళు కలిసే అవకాశం లేదు. సో ఇది ఏదన్నా ఒక పెద్దవాళ్ళ ద్వారా వెళ్తే తప్ప మనకు వాళ్ళు కలవరు ఈజీగా. హిట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు ఉంటుంది, కానీ ఎంట్రీ అనేది హిట్ కానప్పుడు, పేరు రానప్పుడు ఎవరు పట్టించుకోరు ఇండస్ట్రీలో, అది మామూలు విషయమే. సో అందుకని చెప్పేసి వాళ్ళని రీచ్ కాలేకపోయాను. ఇప్పుడు కూడా నాకు నాగార్జున గారు అంటే చాలా రెస్పెక్ట్. ఒక రకంగా ఆనందపడాలో తెలియదు, బాధపడాలో తెలియదు. ఆయన నా పాట వచ్చినందుకు సంతోషపడాలనో, మన పేరు లేనందుకు బాధపడాలో తెలియదు. లారెన్స్ గారు కూడా ఆయన కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, ఎవరికైనా మంచి అవకాశాలు ఇచ్చేవాళ్ళు, కానీ ఆయన కూడా తెలియదు. అంటే ఎటు తిరిగి నష్టపోయింది నేనే. అందరు లాభపడిన వాళ్ళు, సినిమా హిట్ అయింది, పాట హిట్ అయింది, ఆడియో హిట్ అయింది, అంతా బాగుంది. ఆ సినిమాలో హైలైట్ సాంగ్ ఇది చూసుకొని కావాలంటే డాన్ సినిమాలో. ఒకవేళ ఆ అవకాశం అంటే ఆ పేరు కనుక మీకే వచ్చిందంటే ఈరోజు ఇంకా వేరుగా ఉండేదేమో. చాలా. ఇంకొకటి ఏంటంటే విచిత్రము, ఆ సినిమా ఆఫీస్ కూడా నేను 2-3 సార్లు తిరిగాను అవకాశం కోసం ఫిల్మ్ నగర్లో. ఎవరు పట్టించుకోలేదు, మనం వదిలేసాం. అండ్ ప్రజెంట్ ఆ లిరిక్ రైటర్గా అయితే మీ లైఫ్లో ఇదొక మచ్చలాగా అనుకోవచ్చా, లేకపోతే ఇదొక చేదు అనుభవం అనుకో? ఇది 100% చేదు అనుభవం అండి, చేదు అనుభవమే ఇది. ఎందుకంటే ఇది ప్రతి మనిషి ఎన్నో కష్టాలు పడుతున్నాడు ఒక పాట హిట్ చేసుకోవడానికి, ఎన్నో రకాలుగా ఆలోచన చేసి ఎవరితో పాటిస్తే బాగుంటుంది, ఎలా రాస్తే బాగుంటుంది, ఎన్నో రకాలుగా ప్రతి సినిమా ఒక యజ్ఞమే. అలాంటిది ఏదైతే మన ప్రతిభ ఒకరిది, ఫలితం ఒకరిది లాగా అయిపోయింది. ఓకే, లిరిక్ రైటర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్గా ఈ
మెయిన్గా టర్న్ అనేది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఏంటి లిరిక్ రైటర్గా మీకంటూ అంటే కావాల్సినంత ప్రోత్సాహం అనేది రావట్లేదని ఇట్లా టర్న్ అయ్యారా? లేకపోతే ఏంటి? వచ్చింది అంటే అప్రోచ్ సారీ ఏమంటారు మీరు మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఉన్నది. హ్మ్. నేను అనుకోవడం ఏంటంటే నాకు ఒకటే ఉందండి ఫస్ట్ నుంచి ఏందంటే మన యొక్క కంపోజిషన్ గానీ, మన యొక్క క్రియేటివిటీని గానీ, మనకుండాలి క్రెడిట్ ఎప్పుడైనా గానీ. హ్మ్. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు ఎలా ఉంటారంటే, అంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకుంటాయి. ఆడియో ఫంక్షన్‌లలో పేర్లు చెప్పరు. మనం కంపోజ్ చేసినవి చెప్పరు. పాట రాసినవి చెప్పరు. సో, అది ఏందంటే అది ఆఫ్‌కోర్స్ తర్వాత కూడా నాకు కూడా అర్థమైంది. కొంచెం మనం టెన్షన్‌లో ఉంటాం. అందరి పేర్లు చెప్పలేము. కానీ రీచ్ తక్కువుంది. అంటే లిరిక్ రైటర్‌గా. అంటే రీచ్ తక్కువుంది కాబట్టి లిరిక్ రైటర్‌గా మ్యూజిక్ డైరెక్టర్‌గా అవ్వలేదు. హ్మ్. నాకు ఫస్ట్ టాలెంట్ ఏంటంటే నాకున్న ఇది ప్రతి పాటకి నేను లిరిక్స్ ప్లస్ ట్యూన్ 2 ఎట్ ఎ టైమ్ నేను కంపోజ్ చేస్తాను. ఆహా! ఓకే. వితౌట్ మ్యూజిక్ నాలెడ్జ్ ఎప్పుడు. ఇప్పుడు నేను కీబోర్డ్ నేర్చుకున్నాను, ప్రోగ్రామింగ్ చేసుకోగలుగుతున్నాను. హ్మ్. నాకిప్పుడు మీరు పాట కావాలంటే నేను ఒక 3 డేస్‌లో మీకు విత్ ప్రోగ్రామింగ్ సహా ఇచ్చేస్తాను. ఓకే. ప్రాబ్లమ్ లేదు నాకు. సిస్టమ్ మొత్తం ఏ టు జెడ్ నాకు అంతా అంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్‌గా మీరు టర్న్ అవ్వడానికి కావాల్సినంత నాలెడ్జ్ మొత్తం ఆ లిరిక్ రైటర్‌గా ఉన్నప్పుడే మీరు గ్రాబ్ చేసేసారు. లిరిక్ రైటర్‌గా ఉన్నప్పుడు ఏంటంటే అందరికీ మనం జనరల్‌గా ఇప్పుడు పెద్ద పెద్ద రైటర్స్ కూడా వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారు లిరిక్స్ రాసేటప్పుడే. అదే ట్యూన్ నచ్చుతుంది వాళ్ళకి. అది చాలామంది చేసేవాళ్ళే పెద్ద పెద్ద రైటర్స్ ఉంటారు. అందరూ రాయిస్తారు. అది పెద్ద మనం దాని గురించి మ్యూజిక్ డైరెక్టర్స్ నేను బ్లేమ్ చేయట్లేదు. మన ట్యూన్స్ తీసుకున్నారని. అది నాకు ప్లస్ అయింది చాలా పాటలు రాయటానికి. ఓకే. సో, అది ప్లస్ అయింది. మన ట్యూన్ కూడా మనదే కంపోజ్ చేశారు అని చెప్పాల్సిన అవసరం లే. లిరిక్ రైటర్ ఈయన అని చెప్తే చాలు మనకు. హ్మ్. ఆ క్రెడిట్స్ కూడా ఇవ్వకపోతే డబ్బులు తక్కువ ఇచ్చి మన గురించి ఎవడికి చెప్పక మనం ఎందుకు చేయాలి? సరే ఇప్పుడు గుంపులో గోవిందలాగా ఉండడం ఎందుకు? టర్న్ ఇంటూ‌గా మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి నేను డెసిషన్ తీసుకొని 2013 నుంచి నేను మ్యూజిక్ డైరెక్టర్‌గా చేశాను. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే ఈ యొక్క జర్నీ కంప్లీట్‌గా ఒక 22 ఇయర్స్ జర్నీ ఉంటే అందులో ఫస్ట్ 10 ఇయర్స్‌లోనే మీరు మ్యూజిక్ డైరెక్టర్‌గా టర్న్ అవ్వాలనుకున్న 10 ఇయర్స్ ఇప్పటి వరకు ఆ మ్యూజిక్ డైరెక్టర్‌గా చేస్తూ ఉన్నారు. చేస్తున్నానండి. ఈ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎలా ఉందన్న? మ్యూజిక్ డైరెక్టర్‌గా చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం బర్డెను అంటే ఎక్కువ ఉంటుంది. ఏది సింగర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ట్యూన్స్ మనం లిరిక్స్ చేసి రాస్తేనే సరిపోదు. ప్రోగ్రామింగ్ చూసుకోవాలి, పాడించాలి. ఆ పాట పుట్టిన దగ్గర నుంచి అవుట్‌పుట్ ఇచ్చేదాకా మనం వర్క్ చేయాలి. దానికి తగ్గట్టే ప్యాకేజ్ ఉంటుంది. దానికి తగ్గట్టే మనకు రికగ్నిషన్ ఉంటుంది. అంతా హిట్ అయితే మైలేజ్ కూడా బావుంటుంది. ఇబ్బంది ఏం లేదు. దానివల్ల నేను ఎప్పుడూ అనవసరంగా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాని అనే మాత్రం అనలేదు. చాలామంది అంటారు, మీరు లిరిక్ రైటర్ అంటే మంచి కంటిన్యూ అయింటే పెద్ద పెద్ద సినిమాలకు రాసేవాళ్ళేమో అని చెప్పేసి. పెద్ద పెద్ద సినిమాలకి ఒక పాట రాసే బదులు మ్యూజిక్ డైరెక్టర్ కానీ సింగిల్ కార్డు అక్కడ ఉంటే చాలు అనే మెంటాలిటీ నాది. ఇప్పుడు హిట్ అయితే ఇప్పుడు మనకు మంచి మిత్రుడు బేమ్స్ గారు, తర్వాత పెద్ద పెద్ద మంచి మంచి వాళ్ళు ఇప్పుడు అందరూ హిట్ అవుతున్నారు. సాంగ్స్ మంచి కొత్తగా చేస్తూ. మనం మంచి అవకాశం వచ్చినప్పుడు మనం కూడా ప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది కదా! ఇప్పుడు రైటర్‌గా ఉండిపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్టర్‌గా వచ్చేవాళ్ళు కాదు. దశరథ్ గారు డైరెక్టర్‌గా వచ్చేవాళ్ళు కాదు. ఆల్మోస్ట్ కెమెరామెన్ తేజ గారు డైరెక్టర్ అయ్యేవాళ్ళు కాదు. అట్లా అది ఏంటంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎప్పుడైనా ఉండేది. కానీ ఈ డాన్ సినిమా ఒక వివాదం అనేది మీ లైఫ్‌లో ఈ మ్యూజిక్ డైరెక్టర్‌గా టర్న్ అవ్వడానికి ఉపయోగపడింది అనుకోవచ్చా? అస్సలు దాని గురించి మాట్లాడిన వాళ్ళే లేరండి ఇంతవరకు. ఇంతవరకు నేను కూడా మాట్లాడదలుచుకోలేదు. నా ఉద్దేశ్యం, నా ఆశ ఒకటి ఏంటంటే, నా లైఫ్‌లో ఎప్పుడోసారి నాగార్జున గారు, లేకపోతే లారెన్స్ గారు నాకు ఎదురు పడితే, సార్ నాకు జరిగింది ఇది సార్. నేను సార్ ఈ పాట రాసింది. నాకు అవకాశం ఏంటి సార్? నాకు అది చాలు. అని చెప్పేసి అనుకుంటా. ఎవరిని నేను బ్లేమ్ చేసి మెంటాలిటీ కాదు నాది. వాళ్ళని ఇది చేసి అల్లరి పెట్టి ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేద్దామనే మెంటాలిటీ నాది కాదు. లేకపోతే ఎప్పుడో నేను వచ్చేవాడిని. ఇప్పుడు రీసెంట్‌గా రీల్ చూసేసరికి నాకు కడుపు రగిలిపోయిందండి. నేను అసలు చెప్పడానికి కూడా కారణం అదే. ఓకే. అట్లా. అలాగే చక్రి గారితో అండ్ భీమ్స్ గారితో వీళ్ళందరూ కూడా ఒకే దగ్గర నుంచి ఒక గ్రూప్ లాగా ఉండిన్నారు అని చెప్పేసి కూడా విన్నాము. అవునండి. ఏంటంటే వాళ్ళతో మీ పరిచయం అనేది ఎలా ఉండింది? ఆ జర్నీ అనేది వాళ్ళతో ఎలా సాగింది? లిరిక్ రైటర్‌గా నా జర్నీ ఎంఎం శ్రీలేఖ గారికి రాశాను సార్. ఓకే. సాయి కార్తిక్ గారికి రాశాను. అనూప్ రూబెన్స్ గారు మంచి ఆయన ఎంకరేజ్ చేశారు. గంటాడి కృష్ణ గారు ఎక్కువ ఎంకరేజ్ చేశారు. తర్వాత ఇలా చాలామంది ఉన్నారు. చక్రి గారికి రాయలేదు. బాగా పరిచయం ఉంది. కలిసేవాడిని కానీ ఆయన దర్శకత్వంలో రాయలేదు. అవకాశం రాలేదు. భీమ్స్ గారు ఆయన కూడా మనకు ఫ్రెండే. అంటే మేము కలిసేవాళ్ళం అన్న ఐడియా ల్యాబ్‌లో. ఆయన ఒకే సినిమాకి పాట రాయడము అలా జరిగింది. ఓకే. అట్లా. అంటే భీమ్స్ గారు అయితే ఇప్పుడైతే మంచి రైజింగ్ స్టార్‌లా ఉన్నారు.
అదే అందుకే ఇప్పుడు తను రైటర్ నుంచి వచ్చిన వ్యక్తి అతను. అతనికి బలం ఏంటి? ట్యూన్స్. నా బలం కూడా లిరిక్స్, ట్యూన్సే. నేను కూడా మంచి హిట్ అవుతానని నమ్మకం పక్కాగా ఉంది. ఇప్పుడు కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటున్నాను నేను. ఓకే. 100%. అంటే ప్రెసెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా మీరు ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు? ఆల్మోస్ట్ ఒక 13 మూవీస్ చేశాను. ఇంకా 3-4 మూవీస్ రిలీజ్కి రెడీగా ఉన్నాయి సార్ ఓకే. ప్రజెంట్. ఒకటి సుగుణ అనే సినిమా, ఒకటి అంతే అలా జరిగిపోయింది, ఒకటి వశీకర, ఇంకొక సినిమా కూడా ఉంది రిలీజ్కి రెడీగా ఉంది. ఓకే అన్న, ప్రజెంట్ అయితే మీ జర్నీలో అయితే మ్యూజిక్ డైరెక్టర్గా ముందుకెళ్తున్నారు. లిరిక్ రైటర్గా సో మళ్ళీ మీలోంచి ఒక బయటికి వచ్చి సో సాంగ్ మీరే రాసుకొని, మీరే ట్యూన్ చేసుకొని, మీరే మ్యూజిక్ చేసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆల్మోస్ట్ నేను ఇప్పుడు చేసే సినిమాలన్నింటికి లిరిక్స్, మ్యూజిక్ ఆల్మోస్ట్ నాయే. ఓకే. మొత్తం తక్కువ ఏదో కొన్ని సినిమాలకు మాత్రం ఒకరిద్దరికి బయట. ఇప్పుడు మాతృదేవోభవ ఉంది, అందులో నేనేం రాయాలి, అందరికీ అనంత శ్రీరామ్ గారు రాశారు. తర్వాత పాండురంగారావు గారు అని ఒక ఆయన రైటర్ రాశాడు. ఇంకా దేవేందర్ రెడ్డి అని ఒక అతను రాశాడు. వేరే వాళ్ళకి ఇచ్చాము. అలాగే మీలో ఒకటిలో కాసల శ్యామ్ గారు రాశారు, సుద్దాల సుదేశ్ గారు రాశారు. తర్వాత నేను 2 సాంగ్స్ రాశాను. అట్లా అంటే మెయిన్ మనం లిరిక్ ట్యూన్ అనుకునేటప్పుడు లిరిక్ రాసేస్తాం కాబట్టి అవే మ్యాక్సిమం నచ్చుతుంటాయి. లేదు ఇన్ కేసు వాళ్ళకి పర్టికులర్గా ఈ రైటర్తో రాయిస్తామన్నప్పుడే మనం బయట వెళ్తాం. ఓకే. అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, సింగర్స్ కానీ, లిరిక్స్ కానీ, మెయిన్గా మ్యూజిక్ ఇండస్ట్రీకి సంబంధించి అయితే ఒక 10 years బ్యాక్ కంపేర్ చేసుకుంటే ఆ తర్వాత వాతావరణం అనేది కూడా కంప్లీట్ మారిపోయింది. పోటీతత్వం అనేది కూడా పెరిగిపోయింది. అంటే ఒక హిట్ సాంగ్ ఎవరైనా ఇచ్చారు అని అంటే ఇంత ముందు కాలంలో సో ఇంకా వాళ్ళని మనము ఎక్కువ కాలం మనం రన్ చూసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడైతే ఒక హిట్ సాంగ్ ఇచ్చినా కానీ, ఒక హిట్ ఆల్బమ్ ఇచ్చినా కానీ అది తర్వాత ఏమైనా ఫ్లాప్లు వచ్చాయంటే అది కనుమరుగైపోవడం ఇట్లా జరుగుతూ ఉందన్నమాట. సో ఇంత పోటీతత్వంలో ఎట్లా తట్టుకొని నిలబడాలనుకుంటారు? ఉండాలండి. పోటీ లేకపోతే మనకు కసి ఉండదు. ఖచ్చితంగా పోటీ ఉండాలి. మారుతున్న మనము ట్రెండ్ను ఫాలో చేసుకుంటూ కొత్త ట్రై చేయడమే. ఇప్పుడు లవ్ సాంగ్స్ అనేది ఎప్పుడు రెగ్యులర్ ఉండనే ఉంటుంది. సిచ్యువేషన్స్ సేమ్ ఉంటాయి. అమ్మాయిని చూసినప్పుడు అబ్బాయిలో కలిగే ఫీలింగ్స్, కొంచెం లవ్ ముందుకెళ్ళిన తర్వాత ఒక సాంగ్, లేదా లవ్ బ్రేకప్ అయితే ఒక సాంగ్, లాస్ట్లో క్లైమాక్స్లో మాస్ సాంగ్, ఇట్లా ఒక ఫార్మేట్ అనేది 100% ప్రతి సినిమాకు ఉంటుంది. కానీ సేమ్ సిచ్యువేషన్స్ అయినా కూడా మనం ఆలోచించే విధానం, ట్యూనింగ్ కొత్తగా ఉంటే ఆటోమేటిక్ జనాలకి కనెక్ట్ అవుతుంది. అది మనం ట్రెండ్లో ఉండాలి అంతే. అంటే మ్యూజిక్ ఇండస్ట్రీ పరంగా ఇప్పుడు ఎట్లుందంటారు? ఇప్పుడు అసలు అన్నిటికంటే మ్యూజిక్ ఇండస్ట్రీ చాలా బాగుందండి. చాలా బాగుందా? చాలా బాగుంది. అంటే మంచి సినిమాకి ఫస్ట్ ఒక పాట హిట్ అయితే ఆ సినిమాకి కూడా గుర్తింపు వచ్చే రేంజ్కి వెళ్ళిపోయింది ఆడియో ఇప్పుడు. అది రీసెంట్ గా మనం చూసాము, సంక్రాంతికి వస్తున్నాంలో కూడా ఒక సాంగ్ బాగా ఎక్కేసింది. అన్ని పాటలు దాదాపు హిట్, ఒక పాట ఇంకా పెద్ద హిట్. సో మరి ఆ పాటల వల్లనే జనాలు ఇంకా ఇండస్ట్రీ సినిమాకి పోవాలనే ఒక ఇది క్యూరియాసిటీ అనేది మొదలవుతుంది అనమాట. ఓకే. కాబట్టి పాట అనేది ముందు తీసుకెళ్ళిపోయి వాళ్ళని తట్టి లేపుతుంది, మీరు ఈ సినిమా చూడండి అని చెప్పేసి. పాటకు చాలా బలం ఉంది. అంటే మ్యూజిక్ అంటే మూవీస్లో రాసే మ్యూజిక్ గురించి అది మనందరికీ తెలుసు. కాకపోతే రీసెంట్ టైమ్స్లో మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ అనేది కూడా బాగా ఎక్కువ అయిపోతున్నాయి. ఆ ట్రెండ్ అనేది కూడా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఫోక్ సాంగ్స్కి బాగుందండి. అంటే తెలంగాణ కానీ, ఆంధ్ర సాంగ్స్, ఫోక్ సాంగ్స్ కానీ ఏదైనా కానీ బాగా వింటున్నారు. సినిమా సాంగ్స్ కంటే కూడా బాగా వింటున్నారు. అది ఒక రకంగా మంచిదే. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఫోక్ సాంగ్స్కి ఆదరణ పెరగడంతోనే ఎక్కడో మట్టిలో మాణిక్యాలు లాంటి టాలెంటెడ్ పీపుల్ అందరూ బయటకు వస్తున్నారు. అక్కడి నుంచి హిట్ అయితే సినిమాల్లో కూడా ఆ పాటలు వాడుతున్నారు. ఇప్పుడు పెద్ద మూవీస్లో కూడా అక్కడ హిట్ అయిన పాటలు సినిమాలో కూడా అవకాశాలు వస్తున్నాయి వాళ్ళకు కూడా. అది ఒక రకంగా మంచిదే. సింపుల్గా చెప్పాలంటే మంగ్లీ గారు. సో మంగ్లీ గారిని యూజువల్గా ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్లోనే మనం వింటూ వస్తూ ఆ ఫోక్ సాంగ్స్ కానీ ఇన్ని వింటూ వస్తున్నాం. దాని లేటర్ ఇప్పుడైతే టాప్ సింగర్గా ఉండిపోయారు. అవును. మంగ్లీ గారితో కూడా నేను 2 సాంగ్స్ పాడించానండి. ఓకే. మంగ్లీ గారితో, మధుప్రియ గారితో పాడించాను. చాలా ఎక్సలెంట్ సింగర్స్ కదా వాళ్ళు. ఇప్పుడు మంచి ఇప్పుడు మధుప్రియ గారు కూడా సంక్రాంతికి వస్తున్నాంలో కూడా పాడారు. రమణ గోగుల గారు పాడారు. అంటే ఎక్సలెంట్గా ఆడియో, అంటే వాళ్ళు ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. సో అది వాళ్ళకి ఎలా వచ్చింది, వాళ్ళు స్టార్ట్ అయ్యింది అక్కడ ఫోక్. ఫస్ట్ యూట్యూబ్ ఫోక్ సాంగ్స్ నుంచే వాళ్ళు వచ్చారు. అంటే యూట్యూబ్లో కూడా ఏదైనా ఫోక్ సాంగ్ ఏదైనా ఒకటి కొంచెం బాగా నేమ్ వచ్చింది అని అంటే అదైతే లాక్ వ్యూస్ మిలియన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సినిమా సాంగ్స్కి ఈక్వల్గా అనేది వస్తుంది అనమాట. అవును, ఒకసారి ఇంకా ఎక్కువ కూడా వస్తున్నాయి. సినిమా సాంగ్ కంటే కూడా ఎక్కువ ఒకసారి మిలియన్స్లో వస్తున్నాయి వ్యూస్ కొన్ని పాటలకి. అంటే రీసెంట్గా నార్మల్గా ఒక ఆడియన్గా మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి?
నాకు ఈ మధ్య ఓ పిల్లగా వెంకటి అనే పాట బాగా నచ్చింది, అంటే ఆల్మోస్ట్ అందరికి నచ్చింది, బాగా నచ్చింది. ఓ చిన్న రాములమ్మ అనే పాట కానీ అట్లా మంచి మంచి పాటలు బాగా వస్తున్నాయి. అన్నీ వింటాను, నేను అన్ని పాటలు అబ్జర్వ్ చేస్తాను. ఓకే. అండ్ మీ స్టైల్లో అంటే ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ జోన్లలో సో వాళ్ళకంటూ ఒక స్ట్రాంగ్ అనేది ఉంటుంది. మీ ఒక మ్యూజిక్లో ఏది స్ట్రాంగ్ అనుకుంటున్నారు? నేను యాక్చువల్గా ఏంటంటే ఒక కమర్షియల్ మూవీకి సాంగ్స్ ఎట్లా కావాలో అలా చేయడం నాకు ఇష్టము. అంటే నాట్ ఓన్లీ ఫోక్, నాట్ ఓన్లీ మెలోడీ, అన్నీ మాస్, ఫోకు, వెస్టర్న్, తర్వాత ఒక మంచి ఐటము అన్నీ ఉండాలి. అటువంటి సినిమాకి చేయడం ఇష్టము. అట్లా అంటే ఫోక్ అంటే అది ఒక జోనర్ అంతే, ఫోక్ స్టైల్ అదంతా ఒక స్టైల్. అదే స్టైల్లో అన్ని పాటలు ఉన్నా చూడరు జనాలు. ఇప్పుడు అందుకే ఇప్పుడు సినిమాల్లో ఒక 5 పాటలు ఉంటే అందులో ఒకటే ఫోక్ ఉంటుంది, మిగతా 4 పాటలు జనరల్ సాంగ్స్ ఉంటాయి. మన ఫోక్ని నమ్ముకుంటే కష్టం. ఓకే. అలాగే గంటాడి కృష్ణ గారు ఇంకా టచ్లో ఉన్నారా? గంటాడి కృష్ణ గారు టచ్లో లేరండి. మేము అంటే ఎక్కువ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు, నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. మధ్యలో మాకేమి ఎప్పుడన్నా హాయ్ అంటే హాయ్ అంతే. చాలా మంచి వ్యక్తి ఆయన. బేసిక్గా బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. ఓకే. తర్వాత కాకపోతే ఇప్పుడు మనము ఒకరి కోసం ఎప్పుడు మనం బతకూడదు, ఒకరి కోసం మనం పని చేయకూడదు, మన కోసం మనం చేసుకోవాలి. ఆయన ద్వారా మంచి అవకాశాలు వచ్చాయి. ఆయనతోనే నేను ఉండిపోయి ఆయన ఒక్కొక్క పాట ఒక్కొక్క సినిమాలు రాసుకుంటూ పోతే ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసేవాడిని. ఎందుకు అడిగానంటే, సో మీ లైఫ్లో ఒక యాజ్ ఎ లిరిక్ రైటర్గా మీకంటూ ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చిన సాంగ్ ఒకటి శ్రీరామచంద్రలో సాంగ్. సో ఆ సాంగ్ని మళ్ళీ రీక్రియేట్ చేయడం కానీ సో ఇలాంటిది ఏదైనా ఆలోచన ఏమన్నా ఉందా అని చెప్పేసి. రీక్రియేట్ చేస్తే అంటే రీమిక్స్ అని అంటాం మనం మ్యూజికల్ పరిభాషలో. అది రీమిక్స్ చేసినా చేయొచ్చు, అది దానికి మంచి ఏదన్నా డీజే మిక్స్లు అట్లా చేసుకుంటే ఓకే. అది ఎవరైనా చేస్తే ఇంకా హ్యాపీ, బాగుంటుంది. మనము మళ్ళీ రీక్రియేషన్ అనేది రీమిక్స్ అంటారా? ఓకే. అలాంటి పాటలు అంతకు మించిన పాటలు మనం చేయడమే అని మెయిన్. అంతే. అంటే మ్యూజిక్ డైరెక్టర్గా అండ్ లిరిక్ రైటర్గా అయితే సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. అసలు ఇంతకు మీ ప్రస్థానం కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? అసలు మాది రాయలసీమ అండి, కడప జిల్లాలో చిన్న పల్లెటూరు అనమాట, ముద్దమారిపల్లి అంటారు. అది యాక్చువల్గా మా అమ్మమ్మ గారు ఊరుది. మా సొంత ఊరు వచ్చేసి ముసన్నాయపల్లె, మైదుకూరు, వనిపెంట దగ్గర అక్కడ అనమాట. సో నాది చదువు అంతా కర్నూలులో చేశాను, డిగ్రీ చేశాను. అక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీకి రావడము ఇంకా అవకాశాలు స్టార్టింగ్లో చెప్పాను మీకు. అలా స్ట్రగుల్ అవుతూ రాసుకుంటూ ఎక్కువ బుక్స్ చదవడము, రాయడము అలా అలవాటు చేసుకున్నాను అనమాట. అంటే మీ ఫ్యామిలీలో కానీ ఎవరు కానీ మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళు కానీ మ్యూజిక్ మీద ఆసక్తి అట్లా టైప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా ఫ్యామిలీలో మా అమ్మ నాన్న వాళ్ళు డ్రామాలు వేసేవాళ్ళు, బ్రహ్మంగారి జీవిత చరిత్ర, ఓకే, ఇట్లా హార్మోనియం పెట్టుకొని వాళ్ళు గురువు గారు వచ్చేవాళ్ళు. వాళ్ళ దగ్గర డ్రామాలు వేసి వాళ్ళు ప్రదర్శించేవాళ్ళు అనమాట. అప్పుడు అంటే 35 years బ్యాక్ ఎప్పుడో జరిగిన విషయాలు అనమాట అవి. అప్పటి నుంచి ఒక మ్యూజిక్ అంటే ఏదో తెలియని ఒక ఇంట్రెస్ట్ కలిగింది. మ్యారేజెస్కి కొడతారు కదా డబ్బులు, ఇవన్నీ కొట్టేటప్పుడు బాగా అబ్జర్వ్ చేసేవాడిని. ఎందుకో మ్యూజిక్ అంటే పాటలు అంటే కూడా నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగేది. అప్పుడే మ్యారేజ్కి నేను ప్యారడీ సాంగ్స్ ఉన్న ట్యూన్ల మీద లిరిక్స్ మార్చేసి వాళ్ళ పెళ్లి కొడుకుల మీద పాట రాయడం. తర్వాత కాలేజీలో కూడా పాటలు రాయడము, గురు పూజోత్సవానికి అట్లా ప్రైజెస్ తెచ్చుకోవడము. తర్వాత స్వాతిలో ఈ శీర్షిక మీదే అని ఒకటి కాలం ఉండేది లాస్ట్లో, దానికి చిన్న క్వశ్చన్స్ చేసి దానికి ప్రైజులు వచ్చాయి నాకు. సీరియల్స్ కూడా చాలా రాసి పెట్టాను కానీ ఆ సీరియల్స్ ఎవరికి పంపలేదు. తర్వాత నాకేంటంటే షార్ట్ కట్గా మనకు సాహిత్యం అంటే సీరియల్స్ అంటే చాలా పేజెస్ ఎక్కువ రాయాలి, అది చదివే వాళ్ళు ఉండాలి. దానికంటే ఒక లిరిక్ రైటర్, సాంగ్స్ అనేది బాగా పట్టింది నాకు. నాకు తెలియకుండానే ట్యూన్స్ చేయడం అనేది నాకు బాగా వచ్చేసింది, ట్యూన్స్, లిరిక్స్ అనేది. అసలు ఆ ట్యూన్ చేసేది ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, దీనికి మనం చేయకూడాల్సిన అవసరం లేదనేది కూడా తెలియదు మనకు అప్పుడు. సో కాలక్రమేణా అది తెలిసింది. తెలుసుకుంటూ ఓహో మనం చేయాల్సింది ఓన్లీ లిరిక్స్ కాదు కదా, ట్యూన్ కూడా మనకు వస్తుంది కదా, మనం కూడా ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్గా ఎందుకు కన్వర్ట్ కావద్దు. మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత చాలా మంది అన్నారు అతను లిరిక్ రైటర్ కదా, మ్యూజిక్ తెలియదు కదా అతనికి అన్నారు. ఓహో ఇలా అంటున్నారు అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను కీబోర్డ్ నేర్చుకోవడం. 2016లో నేను స్టార్ట్ చేశాను. ఒక గురువుగారి దగ్గర నేర్చుకొని అలా మళ్ళీ కీబోర్డ్ ప్రోగ్రామింగ్ కూడా నేర్చుకుని ఓకే. ఇప్పుడు ఒక ప్రో లెవెల్లో కాకపోయినా నా సాంగ్స్ నేను ఒక డెమో పర్పస్ అయినా కనీసం నేను చేసుకోగల కెపాసిటీ నాకు వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా లర్నింగ్ ఉంది, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట. ఎవరైనా రాయలసీమ నుంచి వస్తున్నారు, ఇలా రాయలసీమ అనేటప్పటికీ ఖచ్చితంగా రే
మీరు ఇంత రఫ్గా ఉంటారు, అసలు నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ ఏంటి, అసలు మీరు లిరిక్ రైటర్ ఏంటి అని చెప్పేసి ఎవరైనా అన్నారా? అంటే రాయలసీమ కడపనగానే అమ్మో కడుపు బాంబులా అంటారు ఫస్ట్. లేదండి బాబు, మేము అట్లా అలాంటి వాళ్ళం అలాంటి వాడిని కాదు నేను. మనం చాలా సాఫ్ట్, మనం ఏదో పాటలు రాద్దామని ఇండస్ట్రీ మీద ఈ అభిమానంతో ఎక్కడికి వెళ్ళినా ఏ చదువు చదివినా మనకు ఒక గుర్తింపు అనేది కావాలి. డబ్బు అనేది ఏ బిజినెస్ చేసినా సంపాదించుకోవచ్చు. ఒక ఫేమ్ అనేది మనం ఉన్నా లేకపోయినా మన గురించి చెప్పుకునే దానికి ఒక చిన్న ఇది ఉండాలని చెప్పేసి నేను వచ్చాను అన్నట్టు నేను చెప్తూ ఉంటాను అనమాట. అట్లా. ఓకే. అంటే ఆర్థికంగా ఎలా ఉందన్న ప్రెసెంట్? ఆర్థికంగా ఓకేనండి, నాట్ బ్యాడ్ నాట్ గుడ్, నడుస్తూ ఉంది. మనకు స్ట్రగులింగ్ స్టేజ్లోనే ఉన్నానని చెప్పుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో మనం ఇదేం లేదు. బట్ ఏంటంటే ఎప్పటికైనా ఇన్ని సంవత్సరాలు కూడా నేను సినిమా ఇండస్ట్రీని పట్టుకొని వేలాడుతున్నానంటే ఎప్పుడోసారి మనకు ఒక సక్సెస్ అనేది కంపల్సరీగా రాకపోతుందా. పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు మన ట్రైన్ కూడా వచ్చే టైం ఉంటుంది, అప్పటిదాకా ప్లాట్ఫామ్లో వెయిట్ చేయాలని. మనం ఇంకా రాదులే మన ట్రైన్ అని వెళ్ళిపోతే అప్పుడే వస్తుంది అనమాట. అప్పుడే వస్తుంది. అందుకని చెప్పేసి చాలామంది అంటారు, ఇన్ని సంవత్సరాలు అయింది కదా మీరు ఇంకా పెద్ద స్టేజ్కి వెళ్ళాలి కదా ఇంకా అక్కడ. అవునండి, మనకు అన్ని దారులు ఒకసారి తెరుచుకోవాలి. మనం ప్రతి ఒక్కరిని మనం ఫాలోఅప్ చేయాలి, రేపో డెవలప్మెంట్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటుంది. నాట్ ఓన్లీ టాలెంట్ అని చెప్తుంటాను అనమాట. ఓకే, నైస్ అన్న. ఏంటంటే ఈ జర్నీలో అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్న కొన్ని వివాదాల గురించి మాట్లాడుకున్నాము. అండ్ అలాగే మీ యొక్క జర్నీ అనేది ఎలా మొదలైంది, ఎక్కడి నుంచి వచ్చారో ఎన్ని బోల్డ్ అనే విషయాలు అనేది కూడా మాట్లాడుకున్నాం. నిజంగా నైస్ నా. థ్యాంక్ యూ సో మచ్ జయసూర్య అన్న. అండ్ మీరైతే తొందరలో మంచి ఆల్బమ్ అనేది కూడా రిలీజ్ చేసి మళ్ళీ మనం ఇంటర్వ్యూ పెట్టుకోవాలి, మళ్ళీ మనం బాగా మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా ఐ డ్రీమ్ మీడియా వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. మీకు కూడా మంచి సక్సెస్ జరగాలి, ఇంకా ఐ డ్రీమ్ మీడియా కూడా మంచి ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.